ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులకు సరైన ఆధార్ జనన ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వీరికి అవసరమయ్యే అన్ని సేవలు ఒకే చోట లభించేలా కలెక్టర్ రాజర్షి షా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1400 పాఠశాలలు ఉండగా 1,60,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా మందికి ఆధార్ జనన ధృవీకరణ పత్రాలు లేక అపార్ నమోదు కావట్లేదు. దీంతో కలెక్టర్ స్కూల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించారు. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 5,000 మంది విద్యార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. కలెక్టర్ చొరవతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అప్డేట్ కాలేవు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తప్పున్నాయి, మా అందరు కరెక్ట్ అయింది. కలెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు. మా పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసము మేము ఎట్లా చేయాలా, మరి ఆధార్ కార్డ్ కావాలంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ మంచిగా అంటే ఏదైనా లెటర్స్ తప్పులు ఉంటే మంచిగా చేసుకోవాలి అని అన్నారు. మరి మీ సేవా కేంద్రాలకి తిరగాలంటే మేము చాందా నుంచి ఆదిలాబాద్కి రావాలి, టైం మనీ వేస్ట్ అవుతుంది అని పరేషాన్ అయ్యే టైంలోనే మాకు మా జిల్లా కలెక్టర్ గారు ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్, మీ సేవ అండ్ ఆధార్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా అయింది. సో ఇప్పటివరకు మనం 9 మండలాల్లో ఈ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే కూడా మండలాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ఈ డిసెంబర్ ఎండ్ లోపల ఆ క్యాంప్స్ నిర్వహించి మళ్ళీ పిల్లలకి ఇది ఏబీసీ అంటే ఆధార్ కానీ, బర్త్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. వాటికి ఇది ఒక మనం జిల్లాలో ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మొన్న మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంకొకటి ప్రజలకి సూచనలు ఇచ్చాము. మేజర్గా ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెల్ఫ్ అఫిడవిట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.